ఈ సైడ్ వచ్చే మొత్తం ఫార్మింగ్ ఇవన్నీ సార్టింగ్ ట్రైనింగ్ అంటే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోతాయి మనకి ఇవన్నీ మొత్తం. ఇవి కూడా సెక్షన్స్. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ కావాలా, మీట్ కావాలా, కర్రీ కావాలా, ఎంటర్ పొద్దుటూరు ఇక్కడ నుండి కడప, ఆళ్ళగడ్డ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్కి మొత్తం ఆన్లైన్ డెలివరీ ఇవ్వాలి మనం యాప్ పెట్టేసి. అక్కడ నుండి రెవెన్యూ జనరేట్ అయ్యేదాన్ని బట్టి మనం ప్రొడక్షన్ పెంచుకొని ఈ బేబీస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి చిక్స్ ఇచ్చేసి ఫార్మర్ దగ్గర మనమే కొనుక్కుంటాం. బేబీస్ ఇచ్చి అన్ని మనం అంటే వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ ఉన్న వాళ్ళు వీళ్ళు పెంచి మనకి ఇస్తారు. యాక్చువల్లీ యూనిట్ కావాలి మన దగ్గర ఉంది సార్ ఆల్రెడీ. ఇంతకుముందు హైదరాబాద్లో రెడీగా ఉంది, దాన్ని తెచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఒక 4 మిషన్స్ తెప్పిస్తాం హ్యాచరీ మిషన్స్ కంప్లీట్. 2018 లో నడుస్తుంది ఫార్మింగ్ నడుస్తుంది. అందులో కూడా కొత్తగా కొత్తగా సంపాదించుకుంటాం ఎట్లయినా సరే. ఈ సపోర్ట్ ఉన్న సరికి కొత్తది తీసేసుకుంటాం. అంటే ఇది ఓన్లీ ట్రైనింగ్ సెంటరే. ప్రొడక్షన్ కోసం ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని అంతా. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ కారిడార్ ఇక్కడ నుండి ఇక్కడ లాస్ట్ బిట్ వరకు ఈ కారిడార్ అనమాట. ఇక్కడ హ్యాచరీ మిషన్స్ ఈ ప్రొడక్షన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇది ఓన్లీ ట్రైనింగ్ సెంటర్. మనం ఫార్మర్స్కి మనం బేబీస్ ఇస్తున్నాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ట్రైనింగ్ సెక్షన్లో ఇక్కడ ఉంటుంది. మాన్యువల్గా చేపిస్తాము, ఆటో అంటే ప్రెజెంటేషన్ ఇస్తున్నాం వాళ్ళకి. చేపించేసి వీళ్ళు ఇచ్చిన ప్రొడక్షన్లో మనం స్లాటరింగ్ చేసి బయటికి ఎక్స్పోర్ట్ కానీ, లోకల్ మార్కెట్ కానీ, లేదంటే సూపర్ మార్కెట్స్ కానీ మొత్తం ప్రొడక్టివిటీ అంతా ఇక్కడ ఉంటుంది. దీనికోసం కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలు రావాలి, జనాలు రావడానికి ఒక ట్రైను ప్లస్ మధ్యలో వచ్చేసి వెరైటీ యానిమల్స్ అనమాట. ఈ ఈమూస్ అని చెప్పేసి మనకి ఇంతకుముందు ఉండేది ఆ ప్రొడక్షన్. హైదరాబాద్ బయట వాళ్ళు ఇక్కడ ఎవరు ఇంకా బిజినెస్ అప్పుడు ఉన్నారనమాట. ఇది పెద్దది కదా, వీళ్ళతో డివైడ్ కలెక్ట్ చేసి నేను వాలంటీర్గా వాళ్ళ ముందుకు వచ్చాము అంతే. ఆయన చూసుకొని ఆయన మంచితనం, ఆయన యొక్క గోలు ఆశయం దృష్టిలో ఉంచుకొని. గోలు ఆశయం కాదు, దాంట్లో బిజినెస్ ఉండాలి. ఆశయం మార్కెటింగ్ ఆల్రెడీ పర్సనల్లీ ఐ మీన్ విజిటెడ్ దేర్ సైట్ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్ దేర్ ఇన్ గీడిమెట్ల. అదే చూసి ఆ సంస్థ బాగుంటుంది, దాని మీద నమ్మకం ఉండి వస్తే. ఎందుకంటే వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ కదా, మాకేం తెలియదు. ఇక్కడ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మనం. సార్ చెప్పినట్టు ఇప్పుడు కూడా నమ్మకం దాని మెల్లగా ఇయర్స్ ఆల్రెడీ చేసాం దీంట్లో. దాన్ని ఎట్లయినా పెద్దగా నిలబెట్టాలి, ఇక్కడే ఇంప్లిమెంట్ ఇవ్వాలని ఒక గోల్ పెట్టుకున్నాను అంతే లైఫ్. తప్పనిసరిగా మంచిది అది. అంటే ఇక్కడి వాళ్ళు అంటే మొట్టమొదటి ఏంటంటే ఆశలు చూపించి ఏదో ఇన్వెస్టిగేషన్ ఫ్రెష్గా పెట్టేవాడు కరెక్ట్ సార్. ఆల్రెడీ అదే ఫీల్డ్ లో 10 years నుంచి ప్రొఫెషన్ చేస్తున్నారు. ఎందుకంటే నేనేం తప్పు కొడతానని జనరల్ గా ఏంటంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టేసి ఒక 50-20-30 కంప్యూటర్లు పెట్టాడా చూపించి షో చేసే బాడకు తెచ్చి పెడతారు. కంప్యూటర్లు తీసుకొచ్చి బాడకు పెట్టి ఎంతో షో చేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానా అంటే అందరూ ఎంప్లాయీస్ బాబులు ఏదో ఉద్యోగం 40,000 50,000 జీతాలు వస్తాయని 10 లక్షలు 20 లక్షలు డిపాజిట్ చేస్తున్నారు. ఆ డిపాజిట్ అని చేసి అన్ని చేసిన తర్వాత తప్పును బోర్డు తిప్పేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎక్కువ శాలరీ ఇవ్వట్లేదు. ఉన్నదాంట్లో మనకు ఉన్నదాంట్లో ఇంత అట్లాంటివి జరగకూడదు. ఇక్కడ ప్రతిటూరు వీళ్ళు ఎందుకంటే అందరు పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళను ఆ సైడ్ నుండి ఎలాంటి కంప్లైంట్ రావద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సక్సెస్ఫుల్ గా నడచాలని కోరుకుంటాను. సో 1 minute ఆఫీస్ ద్వారా మీకు లైవ్ లో చూపిస్తాను నేను. మీరేమైనా ఉద్యోగాల కోసం డబ్బు డిపాజిట్లు ఏమైనా గట్టి అడిగినారా మిమ్మల్ని? కూర్చోండి. ఇప్పుడు కష్టపడి పని చేయండి, సంస్థ అభివృద్ధి చేస్తే మంచిది, మీకు ఉద్యోగం అది వస్తుంది మంచిది. అయితే దీంట్లో కూడా ఏంటంటే మా కొత్త కంపెనీ ముందుగా ఉద్యోగం అది వస్తుంది కదా అని ముందు వీళ్ళకు డబ్బు కట్టే అట్లాంటి పనులు అయితే ముందు చేయాలి. ఎందుకంటే మన డబ్బు పోగొట్టకూడదు. కష్టపడితే కష్టం పోయింది అనుకున్నాం, కానీ మనం డబ్బు పెట్టి పోగొట్టుకోవడం అనేది జరగకూడదు. ఎందుకంటే మీరు పోగొట్టినారంటే మాకు కూడా బాధ. ఇప్పుడు నేను వచ్చి ఓపెన్ చేసిన దీంట్లో మీరు ఏదైనా డబ్బు పోగొట్టుకున్నారో లాస్ అయినారంటే ఇది జరగలేదంటే మాకు కూడా చెడ్డపేరు కదా. మీ అందరికీ భవిష్యత్తు బాగుండాలా, ఎందుకంటే కష్టపడి పంచాలి, సంస్థ బాగుండాలా, మీరు బాగుండాలని కోరుకుందాం. నమస్కారం. అసలు ఛాన్స్ మీకు అసలు వస్తుంది. వీళ్ళతో డిపాజిట్లు ఏం కలెక్ట్ చేయడం లేదా?
ప్రశాంతంగా ఉండండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ లేకుండా బాధపడుతున్నారన్న చిన్న ఆలోచనతో ఎప్పుడైనా సరే రాయలసీమలో ఉన్న జనాలందరికీ ఉపాధి కల్పించాలన్న మంచి ఆలోచనతో ఇప్పుడు ఈ జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ అని మన ప్రొద్దుటూరులో గోపురం రోడ్లో స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఈ 3 రోజులు మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయి, 27, 28, 29. దీని తర్వాత మనం అందరినీ సెలెక్ట్ చేసుకొని మినిమం 300 మందికి ఈ 3 ఎకరాల్లో జరిగే ప్లాంట్లో 300 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ ప్రొడక్షన్ మొత్తం బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా, ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వాలా, దాని నుండి వచ్చిన ప్రొడక్షన్తో ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయాలన్న ఆలోచనతో ఈ మంచి కార్యక్రమం మార్నింగ్ వరదరాజులు వాళ్ళ సన్ వచ్చేసి కొండారెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ సైడ్ నుండి మనకి ఎంతో సపోర్ట్ ఉంది. ఇన్ ఫ్యూచర్లో ఎంతో మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనం వచ్చేసి ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కాలేజ్ అండి. ఇది ప్రైవేట్ సెక్టార్ ఇది, కానీ అన్ని రకాల కోళ్ళు, బాతులు, కుందేళ్ళు, టర్కీలు, గిన్నె కోళ్ళు, ఈములు అంటే ప్రపంచ దేశానికి ఈరోజు మొత్తం మాంసం ఉత్పత్తిలో మనదే ప్లేస్ ఉంది. కాబట్టి ఇక్కడ మాంసం అంటే ఆ బ్రీడ్ని మొత్తం పిల్లలు మనమే తీయాలా, పెద్దవి మనమే చేయాలా. ఇక్కడ నుండి రైతుల దగ్గర నుండి మనం రైతులకు పిల్లలు ఇచ్చి మళ్ళీ మనమే తీసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటు రీసెర్చ్ సెంటర్ రకరకాల బ్రీడ్ల మీద ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెడుతున్నాము. దాంతోపాటు ఇప్పుడు మనకు మేజర్ నడుస్తుంది ఏంటంటే పచ్చళ్ళ కంపెనీ ఉంది. నాన్ వెజ్ తో పచ్చళ్ళు చేస్తున్నాం, అంటే 20 రూపాయలకి చికెన్ పచ్చడి అమ్ముతున్నాం మనం. అలాంటి ఇండస్ట్రీ ఇది. మేజర్ గా మీకు వరల్డ్ వైజ్ చేసుకుంటే 10,500 కోట్ల రూపాయల వ్యాపారం ఉంది. దాన్ని ఎప్పుడైనా సరే రాయలసీమలో పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, చదువుకున్న వాళ్ళకి. ఇంకా టెక్నాలజీ పరంగా వీళ్ళ దగ్గర ఉన్న ఐడియాను మొత్తం ముందుకు తీసుకెళ్లి రకరకాల న్యూ రీసెర్చ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. దీంతో పాటు సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలి, ప్లస్ ఫార్మా సెక్టర్స్ రావాలి. ఎందుకంటే ఈ కోళ్ళకి వ్యాక్సిన్స్, మెడిసిన్స్, దానికి కావాల్సిన ఫీడ్ రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీస్ అన్నింటినీ ఆల్రెడీ స్నేహ, సుగుణ, జానకి చాలా కంపెనీస్ తో మాట్లాడాము. ముందు మనం స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టడానికి వాళ్ళకి స్కోప్ ఉందన్నమాట. అయితే మనం ఇక్కడ ల్యాండ్ లో చూపించి వీళ్ళందరితో మాట్లాడినాక ల్యాండ్ అరేంజ్ చేసుకుంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఇంకొక 10,000 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో కడప నుండి మీరు మన కర్నూలు వరకు ఎంతమంది ఉన్నారో అంతమందిలో మినిమం ఒక 10,000 మంది నుండి 25,000 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా. ఎందుకంటే నాన్ వెజ్ కన్జంప్షన్ ఈరోజు ఫుల్ ఉంది. కాబట్టి ఈ కన్జంప్షన్ తగ్గట్టు ప్రొడక్షన్ తీయాలా, ఇక్కడ రైతులకు కూడా సపోర్ట్ చేయాలి, చదువుకున్న వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ చేశాము. మీరందరి సహకారం మాకు కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాం. రైట్.